industries after finishing your BSc or MSc. Okay, this topic is very very useful to you. Let us see what are the do's and don'ts in laboratory. First of all, let us go for the general instructions. While working in a chemistry laboratory or chemical laboratory, one should be always cautious and attentive because accidents may happen not only due to your own negligence but also due to others negligence also. అంటే మీరు కెమిస్ట్రీ ల్యాబ్లో ఉన్నప్పుడు చాలా అత్యంత జాగ్రత్త కాషియస్గా ఉండాలి, ఆల్వేస్ యాక్టివ్గా ఉండాలి. ఎందుకు అంటే యాక్సిడెంట్స్ అనేది కెమిస్ట్రీ ల్యాబ్లో జరిగేటువంటి మైనర్ యాక్సిడెంట్స్ కావచ్చు, మేజర్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఇట్ మే బి డ్యూ టు నీ నెగ్లిజెన్స్ వల్ల కాకపోయినా నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు అవతల వాళ్ళ నెగ్లిజెన్స్ కానీ అవతల వాళ్ళ కేర్లెస్నెస్గా ఉన్నా కూడా ఇట్ మే లీడ్ టు సమ్ damage to you. It may cause some chemical damage to you. Okay, therefore always the student should be attentive in the chemistry laboratory. మనం ఎందుకు వచ్చామనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అటెంటివ్గా ఉండాలన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్, జనరల్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఆల్ ది కెమిస్ట్రీ laboratory students. దెన్ వాట్ టైప్ ఆఫ్ అపరల్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ది కెమిస్ట్రీ ల్యాబ్. అంటే మీరు కెమిస్ట్రీ ల్యాబ్కి వచ్చేటప్పుడు ఎటువంటి డ్రెస్సెస్ తోటి రావాలి? ఓకే, లెట్ us discuss. Wear well fit cotton cloths always if you enter into the chemistry lab. ఎందుకంటే కెమిస్ట్రీ ల్యాబ్కి వచ్చినప్పుడు try to use only cotton cloths instead of going for polyester or rayon cloths. Okay, instead of going for synthetic cloths, and better to come with cotton cloths. Cotton cloths తోటి, కాటన్ డ్రెస్సెస్ తోటి రావడం బెటర్. అండ్ do not wear synthetic or loose fitting cloths. Loose fitting cloths అనేది రాకూడదు. You should come with some good fitting dress. And wear a clean full sleeve cotton lab coat and fasten all your buttons. నీట్గా ఉన్న డ్రెస్ ఫుల్ స్లీవ్ తోటి రావాలి. బెటర్ టు కమ్ విత్ ఫుల్ స్లీవ్. ఓకే, ఇలా మర్చుకొని కొందరు అబ్బాయిలు ఏం చేస్తారంటే ఈ కాలర్ ఇవన్నీ స్లీవ్స్ అన్ని మర్చుకుని వస్తూ ఉంటారు అనమాట. లైక్ దట్ యూ షుడ్ నాట్ కమ్ టు యువర్ ల్యాబొరేటరీ. బెటర్ టు వేర్ ల్యాబ్ కోట్. ల్యాబ్ కోట్ అనేది కంపల్సరీ వాడాలి. వైట్ కలర్ ల్యాబ్ కోట్ ఈజ్ మస్ట్ ఫర్ ఎనీ స్టూడెంట్ టు ఎంటర్ టు కెమికల్ ల్యాబొరేటరీ. ఐ హోప్ ఆల్ ద బిఎస్సి స్టూడెంట్స్ అట్లీస్ట్ పర్చేజ్ వన్ ల్యాబ్ కోట్ అండ్ కమ్ టు ల్యాబ్ విత్ ది ల్యాబ్ కోట్. అండ్ ఫాస్టన్ ఆల్ యువర్ బటన్స్. మీ షర్ట్కి కావచ్చు, మీ డ్రెస్కి ఉన్నటువంటి బటన్స్ అన్నిటిని కంప్లీట్గా పెట్టుకొని రావాలి. 1 or 2 బటన్స్ పైన కానీ కింద కానీ లీవ్ చేసి రాకూడదు. ఓకే, షర్ట్కి all the buttons, you should fasten all your buttons for your shirt. And we know that eyes are most sensitive parts of our body. Kabatti chemistry laboratory ekku damage jarige deniki ante eyes ki. Therefore you should be always attentive towards your eyes. Better to use soft safety goggles or safety glasses for protection. కాబట్టి జనరల్గా ల్యాబ్కి వచ్చినప్పుడు మీరు సేఫ్టీ గ్లాసెస్ కానీ సేఫ్టీ గూగుల్స్ కానీ పెట్టుకోవాలి. వైట్ కలర్ గూగుల్స్ ఉంటాయి, అది కంప్లీట్గా ఐ మొత్తం కవర్ అవుతుంది అనమాట. నార్మల్ సైట్ గ్లాసెస్ అని అనుకోండి, ఓన్లీ నీకు టాప్ బాటమ్ అనేది కవర్ అవ్వదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రం కవర్ అవుతుంది. అది సేఫ్టీ గూగుల్స్, ఇట్ విల్ కవర్ 4 sides ఆఫ్ యువర్ ఐస్. అండ్ కాంటాక్ట్ లెన్సెస్ వాడేవాళ్ళు జనరల్లీ దే షుడ్ నాట్ కమ్ టు ల్యాబ్ బై వేరింగ్ కాంటాక్ట్ గ్లాసెస్. అండ్ ఐ సజెస్ట్ టు యూజ్ disposable gloves whenever required or whenever you are working with some poisonous chemicals or irritant chemicals. ఎప్పుడు నువ్వు కొన్ని కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్తో వర్క్ చేస్తున్నావు, పాయిజనస్ కెమికల్స్తో వర్క్ చేస్తున్నావు, కార్సినోజెనిక్ కెమికల్స్తో వర్క్ చేస్తున్నావు. కార్సినోజెనిక్ కెమికల్స్ మీన్స్ దీస్ ఆర్ ద క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్. లైక్ మనకు తెలుసు, మన ల్యాబ్లో వాడేటువంటి బెంజిన్, సింపుల్ బెంజిన్, ఇదేం కాదు, సింపుల్ కెమికల్ అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ ఎ కార్సినోజెనిక్ కెమికల్. దేర్ఫోర్ వైల్ హ్యాండింగ్ ద బెంజిన్ బెటర్ టు యూజ్ గ్లౌస్. Am I audible to you? వినపడుతుందా అండి? ఓకే ఓకే. Generally in final year you will try to determine the surface tension viscosity of liquids like benzene, toluene. ఇటువంటి బెంజిన్ మనం సింపుల్ అనుకుంటాం, కానీ బెంజిన్ మనము హ్యాండిల్ చేస్తాము. తర్వాత we'll use benzene, we will work with benzene for 3 to 4 hours. At the time better to use some mask, and better to use some gloves, and better to use some lab coat. Okay, then wear flat footwear, preferably shoes but not high heels. Okay, this is the problem with girl students. Try to wear flat chappal or flat, preferably shoes. Try to wear shoes in chemical laboratory and do not use high heels. And even sometimes we observe some students are leaving the chapels out and they were entering into the chemical laboratories. This is a false practice. Always you should not
leave your footwear before the chemistry lab while entering into lab. Just like hospitals, in hospitals, nowhere we leave our chappals. Man hospitals కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మన చెప్పల్స్ వదిలేసి ఏ విధంగా అయితే హాస్పిటల్కి వెళ్ళామో చెప్పలతో పాటు ఎలా తిరుగుతామో, in the same way for chemistry lab also you should enter always with chappals, if probably better come with shoes. And tie your hair completely. You should not leave the hair. Particularly girl students should not leave the hair. It may lead to some chemical spillage. కొన్ని కెమికల్స్ ఏమైనా హెయిర్ అలా గాలికి అలా ఫ్రీగా అలా మూవ్ అయినప్పుడు ఏమైనా కెమికల్ టచ్ అయ్యి ఆ బాటిల్స్లో ఉన్నటువంటి కెమికల్ అనేది మీ హెయిర్కి అంటుకోవడం ఇట్లాంటివి కూడా జరగచ్చు, లేదా బాటిల్ కింద పడగచ్చు, ఇట్లాంటివి జరగచ్చు అనమాట. బెటర్ టు టై యువర్ హెయిర్. And one more important thing is remove your, for girl students, this is important in this section, remove your dupatta. They will come with dupatta. Better to remove dupatta before performing the experiment, and try to wear lab coat over it. కానీ మీ డ్రెస్ పైన ఈ వైట్ కలర్ ల్యాబ్ కోట్ అనేది వేసుకోవాలి. దట్ ఈస్ ఆల్వేస్ బెటర్. అండ్ బెటర్ టు అవాయిడ్ యూసేజ్ ఆఫ్ నెయిల్ పాలిష్ టు యువర్ నెయిల్స్ వెన్ యూ ఆర్ వర్కింగ్ విత్ కెమికల్ ల్యాబొరేటరీస్. ఎందుకంటే ఆ నెయిల్ పాలిష్ అనేది కూడా ఫ్లేమబుల్ పాలిమర్స్ కాబట్టి మనకు ఈజీగా దట్టు మనం వాళ్ళ ల్యాబ్లో వాడేటువంటి రియేజెంట్స్ లో చాలా వాట్ల నెయిల్ పాలిష్ అనేది కరిగిపోతుంది, సాల్యుబుల్. ఇట్ మే గివ్ సమ్ ఎర్రర్స్ ఇన్ యువర్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్. కాబట్టి నువ్వు నీ రిజల్ట్స్ కూడా ఒకసారి సరిగా రాకపోవచ్చు. ఒకవేళ నువ్వు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఇటువంటివి చేసినప్పుడు మేబీ నీ నెయిల్ పాలిష్ అనేది కూడా నీ వాడేటువంటి రియేజెంట్స్ లో సాల్యుబుల్ అయిపోయి ఇట్ మే గివ్ సమ్ ఇన్అక్యురేట్ రిజల్ట్స్. Therefore better to not use the nail polish when you are coming to the laboratory. This is the general instructions regarding the apparels that you should use in the laboratory. Main thing is come with lab coat. Second, wear flat chappals, or if probably come with shoes. Try to use mask, try to use gloves. This is the main safety precaution that you should use in the chemical laboratory. Then let us discuss about the conduct in the laboratory. How you should maintain your laboratory conditions. Always maintain discipline. You should not go for picha party talking with each other when once you entered into the lab. Do not use cell phones. Do not talk with friends. That's why I told always you should attentive in the lab. కాబట్టి మన సెల్ ఫోన్స్ మాట్లాడడం కానీ ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టడం కానీ ఇటువంటివి చేయకూడదు. ఓకే, డు నాట్ అటెంప్ట్ ఎనీ అన్ఆథరైజ్డ్ ఎక్స్పెరిమెంట్స్ యాజ్ దిస్ కెన్ బి డేంజరస్. మేము ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ చేయమంటున్నామో యూ హ్యావ్ టు డూ దట్ వన్ వన్స్ అవర్ డెమో ఈస్ ఫినిష్డ్. ఫర్ ఎవరీ ఎక్స్పెరిమెంట్ విల్ గివ్ డెమో ఫర్ వన్ క్లాస్. ఇప్పుడు మనకు ప్రతి ఎక్స్పెరిమెంట్ కి ముందు ఒకసారి మేము డెమో చేసి చూపిస్తాము, ఇది చేయండి అని చెప్పి. దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డెమో, దెన్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ యువర్ ఎక్స్పెరిమెంట్. అంతేకాని మనకు ఏదో మనకి ఇది ఉంది కదా అని చెప్పి ప్రొసీజర్ చూసుకొని యూ షుడ్ నాట్ ట్రై టు మిక్స్ విత్ సమ్ XYZ. ఓకే, ఇట్ మే లీడ్ టు సమ్టైమ్స్ ఇట్ మే లీడ్ టు సమ్ మేజర్ ఆర్ మైనర్ chemical damages also, accidents also. And do not keep your bags on working tables in the laboratory. Make already this I controlled in our lab also. మీరు ఎప్పుడైనా ల్యాబ్ ఎంటర్ అయినప్పుడు కనుక మీకు చెప్తాను, బ్యాగ్స్ అన్ని తీసుకుపోయి ఒక కార్నర్ లో మీరు లీవ్ చేయాలి, ఒక టేబుల్ పైన పెట్టేసి రావాలని చెప్తాను. దట్ యాజ్ యూజువల్ యూ హ్యావ్ టు ఫాలో దిస్. అండ్ అంతేగాని వర్కింగ్ టేబుల్ పైన మీ బ్యాగ్స్ అనేది, వర్కింగ్ టేబుల్ మీరు ఎక్కడైతే వర్క్ ప్రాక్టికల్స్ చేస్తారో ఆ టేబుల్ పైన మీ బ్యాగ్స్ అనేది పెట్టకూడదు. Okay, that is the main thing. And let us discuss some general guidelines. Never work in laboratory without supervision of a teacher or lecturer. Ante lab lo meeru either titrations kaani practicals kaani ఏ practicals చేసినప్పుడు, whether it may be any practical examination, practicals or examination if you are doing in laboratory, always teacher should be there. Teacher lekunda meer cheyakoodu. If something happens, if teacher is present in the lab, he can control that accident. Either something chemicals padipoyindi, మీ పైన పడిపోయింది, లేకపోతే కింద పడి ఫైర్ క్యాచ్ అయింది. If teacher is there, he can handle that. Okay, otherwise it may lead to some great damage to the lab. Follow the specific precautions for the experiment to be performed. Okay, experiment చేసేటప్పుడు మీకు కొన్ని precautions ఇస్తాం. జనరల్ గా బాటమ్ మోస్ట్ లో ఫస్ట్ ఎయిమ్, ప్రిన్సిపల్, ఎయిమ్, ఆపరేటర్స్, ప్రిన్సిపల్, కెమికల్స్ రిక్వైర్డ్, అండ్ దెన్ ప్రొసీజర్ అండ్ ప్రికాషన్స్ అని కూడా ఇస్తా ఉంటాం. ఆ ప్రికాషన్స్ ని కూడా మీరు చదివి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఇప్పుడు మీకు 4th సెమిస్టర్ ఫినాల్ వాటర్ సిస్టమ్ మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తారు టు డిటర్మైన్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఆఫ్ ఫినాల్ వాటర్ సిస్టమ్. వీ హ్యావ్ టు బీ వెరీ కాషియస్ విత్ ఫినాల్ కనుక మీ చేయి మీద పడిందంటే ఇట్ విల్ లీడ్ టు సమ్ డ్యామేజ్ టు యువర్ స్కిన్. Therefore always you should be careful. మరి ఎలా హ్యాండిల్ చేయాలి ఏమని, everything we will explain in the laboratory.
always use appropriate amount of chemicals as instructed. 5 ml kalpandi x chemical, or you use 2 grams of some y chemical అన్నప్పుడు you have to use the same quantity. అంతకు మించి కానీ ఎక్కువ వాడకూడదు. It may sometimes lead to some exothermic reactions also in moisture. Therefore always better to use appropriate chemicals as instructed by your teacher or instructor. Always. And also this is very important, transfer the liquid reagents with the help of clean dropper. Try to use a dropper. మనం రియేజెంట్ బాటిల్ అంతా తీసుకొని ఒక చుక్క వేయమన్నప్పుడు రియేజెంట్ బాటిల్ అని ఐ అబ్జర్వ్డ్, రియేజెంట్ బాటిల్ అంతా తీసుకొని ఇలా ఇలా పోస్తూ ఉంటాం అనమాట. ఓకే, దట్ వీ షుడ్ నాట్ డూ. ఓకే, వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ వన్ డ్రాపర్ టు యూజ్ ది ల్యాబొరేటరీ రీజెంట్. ఏ ల్యాబొరేటరీ రీజెంట్ అన్నా యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ డ్రాపర్ వాడి డ్రాప్ బై డ్రాప్ వేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇంకొక ఇంపార్టెంట్, డు నాట్ పోర్ దెమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ బాటిల్. డు నాట్ యూజ్ ప్రీ యూజ్డ్ డ్రాపర్స్ యాజ్ దిస్ మే కంటామినేట్ ది రియేజెంట్. ఒక రియేజెంట్ బాటిల్లో పెట్టిన డ్రాపర్ తీసి ఇంకొక రియేజెంట్ బాటిల్ అలానే డిప్ చేసి వాడకూడదు. ఇట్ మే లీడ్ టు కంటామినేషన్ అండ్ ఇట్ ఆల్సో లీడ్ టు ది స్పాయిలేజ్ ఆఫ్ దట్ కెమికల్స్. రెండు కెమికల్స్ స్పాయిల్ అయిపోతుంది ఆ విధంగా. దీన్ని డిప్ చేసిన దాంతో మళ్ళీ అక్కడ డిప్ చేసిన దీంతో పెడితే ఇట్ విల్ లీడ్ టు టోటల్ స్పాయిలేజ్ ఆఫ్ కెమికల్స్. ఓకే, am I audible? Okay. Then, before you leave the lab, ensure that you have kept all the chemicals in original places. This I instructed many times for you students. ఎన్నోసార్లు చెప్పాము మేము ల్యాబొరేటరీలో 3 hours ల్యాబ్ చేయించడానికి ఈ లంచ్ టైం అంతా తీసుకొని మీ కెమికల్ కావాల్సిన రియేజెంట్స్ అన్ని ప్రిపేర్ చేసి ప్రాపర్ టేబుల్ మీద అసైన్ చేస్తాము. అగైన్ మీరు వాడిన తర్వాత ఎక్కడ కెమికల్స్ ఎక్కడంటే అక్కడ మిస్ప్లేస్ చేస్తూ వెళ్ళిపోతారు అనమాట. దట్ యూ షుడ్ నాట్ డూ. మేము ఏ టేబుల్లో అయితే పెట్టుంటామో ఆ టేబుల్లో కరెక్ట్గా ఆ రియేజెంట్స్ని మిస్ప్లేస్ చేయకుండా అట్లే పెట్టేసేయండి. ఆల్వేస్ రిటర్న్ ది అన్యూజ్డ్ కెమికల్స్ టు ది యువర్ టీచర్. ల్యాబ్ స్టాఫ్ అంటారు, మన ల్యాబ్లో మనకేమి ల్యాబ్ అటెండర్ ఉండరు కాబట్టి ఫర్ టీచర్ ఇట్ సెల్ఫ్ యూ హావ్ టు రిటర్న్. మీరు ఫస్ట్ ఇయర్లో మీరు సాల్ట్ అనాలిసిస్ చేశారు. సాల్ట్ అనాలిసిస్ చేసినప్పుడు మీకు ఇచ్చినట్టు మిక్చర్లో 2 cations 2 anions కనుక్కొని కంప్లీట్ అనాలిసిస్ చేసినప్పుడు ఆ మిగిలిన సాల్ట్ని తీసుకుపోయి డైరెక్ట్గా యూ షుడ్ నాట్ త్రో ఇన్ ద సింక్లో పడేయకూడదు. యూ హ్యావ్ టు రిటర్న్ దట్ సాల్ట్ టు ది లెక్చరర్ సచ్ దట్ వీ కెన్ స్టోర్ దట్ కెమికల్ అండ్ విల్ యూస్ ఫర్ ద కమింగ్ ప్రాక్టికల్స్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. ఓకే, ఆ విధంగా మీ కెమికల్స్ ఏవి కానీ మీరు వేస్ట్ చేయకూడదు. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్ ప్రాక్టికల్స్ ఆల్సో మీ సర్ఫేస్ టెన్షన్ విస్కాసిటీ చేసేటప్పుడు ఆ మిగిలినటువంటి టోలిన్ కావచ్చు, బెంజిన్ కావచ్చు, మీకు ఇచ్చేటువంటి వాటిని సర్ఫేస్ టెన్షన్ విస్కాసిటీ కనుక్కున్న తర్వాత యూ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ దట్. ఓకే, వీ విల్ ప్రిజర్వ్ ఇట్ అండ్ విల్ యూస్ ఫర్ డెమో పర్పస్. And waste paper and any kind of solid waste must be dropped in dustbins, not in the sink. కాబట్టి మీరు మా కెమికల్స్ మనము గ్లాస్ వేర్ అంతా వాష్ చేస్తుంటాం సింక్ లో, మనం సడన్ గా ఫిల్టర్ పేపర్ వచ్చింది, ఫిల్టర్ చేసుకుంటారు, ఫిల్టర్ పేపర్ తీసి ఆ సింక్ లో పడేశారు అనుకోండి, ఇట్ విల్ బ్లాక్ దట్ హోల్ అండ్ వాటర్ విల్ బి స్టాగ్నెంట్. వాటర్ అంతా నిలిచిపోతుంది అనమాట. అటువంటివి చేయకూడదు. దట్ వేస్ట్ పేపర్స్ కానీ యూజ్డ్ ఫిల్టర్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకుని మీరు డస్ట్బిన్ లోనే వేయాలి. అండ్ యూ షుడ్ నాట్ త్రో ఆన్ ది సింక్ ఆర్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ది ఫ్లోర్. And also ensure that you clean your working area before you leave the lab. This is very very important. మీ ల్యాబ్ అయిపోయిన తర్వాత మీరు ఎక్స్పెరిమెంట్ చేసిన ఆ ప్లేస్ ని కంప్లీట్ గా మీరు గ్లాస్ వేర్ మొత్తం రిమూవ్ చేసి యూ హ్యావ్ టు క్లీన్ ద టోటల్ గ్లాస్ వేర్ అండ్ యూ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ టు యువర్ ల్యాబ్ ఇన్ఛార్జ్ and you have to leave the lab. And one more important thing is, before leaving your lab, try to wash your hands properly by using soap. ఖచ్చితంగా soap powder కావచ్చు, soap తో కావచ్చు, liquid soap తో కావచ్చు, definitely you have to wash your hands. This is very important. ఎందుకంటే sometimes మన ల్యాబ్ లో హెవీ మెటల్స్ తోటి వర్క్ చేస్తూ ఉంటాం. హెవీ మెటల్స్ ఇప్పుడు ఇనార్గానిక్ అనాలిసిస్ చేసినప్పుడు sometimes you may work with lead iodide, lead nitrate like that. But lead is very poisonous metal. మనకు మైన్యూట్ క్వాంటిటీస్ లో బాడీకి వెళ్ళినా కూడా లెడ్ అనేది మనకు టాక్సిక్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది బాడీలో. కాబట్టి మన గ్రూప్ 1 లో మన లెడ్ ఉందని చెప్పి కనుక్కుంటాం, అనాలిసిస్ చేస్తాము, మన ప్రాపర్ గా హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా వెళ్ళిపోయాము, ఇట్ మే కాజ్ సమ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ టు యూ. Therefore better always to wash your hands twice after finishing your lab. And we have to remember the 3R principle, triple R. మనకు అందరికి తెలుసు ట్రిపుల్ ఆర్ మూవీ ఎలానో మన ట్రిపుల్ ఆర్ ప్రిన్సిపల్ కూడా మనము ఇక్కడ కెమిస్ట్రీ ల్యాబ్ లో ఫాలో అవ్వాలి. దెన్ వాట్ ఈస్ ట్రిపుల్ ఆర్ హియర్? కెమిస్ట్రీలో ట్రిపుల్ ఆర్ అంటే ఏంటి, లేదా జనరల్ గా సైన్స్ లో ట్రిపుల్ ఆర్ అంటే ఏంటి అంటే రెడ్యూస్, రీయూస్, రీసైకిల్.
రెడ్యూస్, మనం వేస్ట్ని రెడ్యూస్ చేయాలి, అంటే మనము వేస్ట్ని తగ్గించాలి, వీలైనంత వరకు వేస్ట్ లేకుండా తగ్గించాలి. తర్వాత రీయూజ్ ద కెమికల్స్, ఇందాక మీకు చెప్పినట్టు మీరు అయిపోయిన తర్వాత కెమికల్ని కింద పడేయకుండా దాన్ని బెటర్ ట్రై టు రీయూస్. అండ్ ఇంకా అవసరమైతే కొన్ని అదే లిక్విడ్స్ అనుకో, సాలిడ్స్ అనుకో డైరెక్ట్లీ యూ కెన్ యూస్, సమ్ లిక్విడ్స్ అనుకో దాన్ని ఏం చేస్తామంటే రీసైకిల్ దట్ కెమికల్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ అండ్ విల్ యూస్. దాన్ని మళ్ళీ ఒకసారి రీసైకిల్ చేసి, అంటే లిక్విడ్స్ డిస్టిలేషన్ అట్లాంటివి చేసి మళ్ళీ ప్యూరిఫై చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. దేర్ఫోర్ యూ హ్యావ్ టు ఫాలో దిస్ ట్రిపుల్ ఆర్ ప్రిన్సిపల్. Triple R in the triple R means reduce, reuse, recycle. Reduce, reuse, recycle. That. Never point the open end of test tubes towards yourself or other students. This I observed many times in the laboratory. మీ టెస్ట్ ట్యూబ్ లో తీసుకొచ్చి సాల్ట్ వేసేసి మీ కాంపౌండ్ రియేజెంట్ వేసేసి హీట్ చేసి యు ఆర్ అబ్జర్వింగ్ సమ్ చేంజెస్. అలా చేంజెస్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ టెస్ట్ ట్యూబ్ అనేది ఓపెన్ మౌత్ మీ సైడ్ ఉండకూడదు, అవతల వైపు ఉండకూడదు. ఇట్ షుడ్ బి బెటర్ టువార్డ్స్ యువర్ వాల్ సైడ్ ఉంది అనుకోండి. ఇఫ్ సడన్లీ సమ్ బంప్ అయింది అనుకో, లోపల ఉన్నటువంటి బయటికి బంప్ అయినప్పుడు ఇట్ మే టచ్ ది వాల్, ద కెమికల్ మే టచ్ ది వాల్. అలా కాకపోతే if it is not like that, then it may hit, the chemicals may hit your mouth or your face, it may lead to డ్యామేజ్. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు, హీటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నప్పుడు ఆ టెస్ట్ ట్యూబ్ని ఖచ్చితంగా ఎవరు లేని సైడ్కి తిప్పుకోవాలి, ఖచ్చితంగా టెస్ట్ ట్యూబ్ని బెటర్ టువార్డ్స్ వాల్స్ అనమాట. అండ్ డు నాట్ హ్యాండిల్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ కెమికల్స్. Maintain a safe distance while using the chemicals. Better to use safe distance while using chemicals. Never taste any chemical. మనకు ఫైనల్ ఇయర్ ప్రాక్టికల్స్లో ఓకే, సమ్ టైమ్స్ ఇన్ ల్యాబ్ విల్ హ్యావ్ అ గ్లూకోజ్ టు ఐడెంటిఫై ది సింపుల్ షుగర్. ఆ గ్లూకోజ్ ఉంది కదా, మన ఇంట్లో కూడా గ్లూకోజ్ ఉంది కదా అని చెప్పి ఈ గ్లూకోజ్ని తీసి టేస్ట్ చేయకూడదు. ఎందుకంటే వీ విల్ యూజ్ ద స్పాచులాస్, వేరే కెమికల్స్లో పెట్టిన స్పాచులాస్ అని క్లీన్ చేసి ఫిల్టర్ పేపర్తో తుడుచుకోవడానికి క్లీన్ చేసి మళ్ళీ దీంతో పెట్టి వాడుతూ ఉంటాం. ఎనీ హౌ సమ్ మైన్యూట్ కంటామినేషన్ విల్ బి దేర్ విత్ ది ల్యాబ్ కెమికల్స్. దేర్ ఫోర్ యూ షుడ్ నాట్ నెవర్ టేస్ట్ ఎనీ కెమికల్. దట్ అందుకే అంటారు నెవర్ లిక్ ద స్పూన్ ఇన్ ద కెమిస్ట్రీ ల్యాబ్. మన వంటింట్లో వంట చేసేటప్పుడు రుచి చూసినట్టు మన కెమిస్ట్రీ ల్యాబ్లో మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు చూడకూడదు అనమాట. దట్ ఈస్ వెరీ డేంజరస్. నెవర్ టేస్ట్ ఎనీ కెమికల్. డు నాట్ పిప్పెట్ అవుట్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ డైరెక్ట్లీ బై మౌత్. ఓకే, మనము జనరల్గా మనం ఏం చేస్తుంటామంటే టాక్సిక్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే కనుక, ఇందాక మీకు చెప్పాను బెంజిన్ ఇటువంటి కాంపౌండ్స్ని డైరెక్ట్గా పిప్పెట్ చేసుకుని మీ నోట్లోకి వెళ్ళిపోయింది అనుకో, చూడండి బెంజిన్ వేపర్స్ లోపలికి పోతేనే క్యాన్సర్ వస్తుందని చెప్తున్నాం. అటువంటిది మనము అటువంటిది మనం ఏం చేస్తున్నామంటే బెంజిన్ని డైరెక్ట్గా వాలటైల్ లేదు, అంటే ఈజీగా ఆవిరైపోతూ ఉంటుంది. జస్ట్ లైక్ పెట్రోల్ లాగా అనుకోండి, మనకు బెంజిన్ కానీ అసిటోన్ కానీ ఇటువంటిది పెట్రోల్ లాగా ఆవిరైపోతూ ఉంటుంది అనమాట. అటువంటి కాంపౌండ్స్ పిప్పెట్ అవుట్ చేసినాం అనుకో, డెఫినెట్లీ నీ లంగ్స్లో ఆ వేపర్స్ అనేది చేరిపోతుంది అనమాట. ఓకే, కాబట్టి జనరల్గా డైరెక్ట్గా అలా చేయకూడదు, మౌత్ పెట్టి పిప్పెట్ చేయకూడదు, అంటే హార్మ్ఫుల్ కెమికల్స్కి. ఓకే, బట్ ఏం చేయొచ్చు అంటే యూస్ పిప్పెట్ బల్బ్ ఆర్ డిస్పెన్సర్. అంటే పిప్పెట్ డిస్పెన్సర్ అంటే తెలుసు కదా, మనకి శానిటైజర్ ఇప్పుడు వాడుతున్నాం, మనం కాల్తో ఇట్లా ప్రెస్ చేస్తే మనకి శానిటైజర్ పడుతుంది అన్నమాట, డిస్పెన్సర్. అలాంటి కొన్ని హ్యాండ్ డిస్పెన్సర్స్ ఉంటాయి అనమాట. బట్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఇన్ అవర్ ల్యాబొరేటరీ. చేత్తో ప్రెస్ చేస్తే పడేటువంటి పిప్పెట్ ఉంటుంది అనమాట. ఓకే, డిస్పెన్సర్ పిప్పెట్స్ ఉంటాయి, బట్ దట్ ఈస్ లిటిల్ బిట్ కాస్ట్లీ. బట్ ఇన్ యువర్ పీజీ లెవెల్ యూ మే యూజ్ దట్ టైప్ ఆఫ్ పిప్పెట్స్ ఆల్సో. బెటర్ టు యూజ్ పిప్పెట్ బల్బ్, అంటే ఒక రబ్బర్ బల్బ్ లాగా ఉంటుంది, పిప్పెట్ పైన ఆ రబ్బర్ బల్బ్ పెట్టి ఇలా ప్రెస్ చేసి మళ్ళీ లిక్విడ్లో వదిలేస్తే ఆ రబ్బర్ బల్బ్ని అలా వదిలేస్తే స్లోగా లిక్విడ్ అనేది పైకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మన నోటి ద్వారా పిప్పెట్ని పీల్చుకోకుండా రబ్బర్ బల్బ్ ఇలా ప్రెస్ చేసి రిలీజ్ చేస్తే దట్ లిక్విడ్ విల్ స్లోలీ రైజ్ టువర్డ్స్ ది పిప్పెట్. ఇవి నార్మల్ లిక్విడ్స్ ఉన్నాయనుకోండి, సింపుల్ సాల్ట్ సొల్యూషన్స్ ఉన్నాయనుకోండి, అట్లాంటి వాటి డైరెక్ట్గా మౌత్లో కూడా పిప్పెట్ చేయొచ్చు. దట్ ఈస్ థింగ్. అండ్ మేక్ ష్యూర్ నో ఫ్లేమబుల్ సాల్వెంట్స్ ఆర్ నియర్ ది సరౌండింగ్ ఏరియా వెన్ లైటనింగ్ ఎ మ్యాచ్ స్టిక్ ఆర్ బర్నర్. నువ్వు మన ల్యాబ్లో రాగానే మీకు ప్రాక్టికల్స్ చేసినప్పుడు బర్నర్ వెలిగించండి అని చెప్తాం. సమ్ స్టూడెంట్స్ విల్ స్టార్ట్ అండ్ లైట్ ది బర్నర్. అలా వెలిగించినప్పుడు పక్కనే మనకి ఈ అసిటోన్ కానీ, బెంజిన్ కానీ, టొలిన్ కానీ ఇటువంటి లిక్విడ్స్ పొరపాటును కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇట్ మే ఇమీడియట్లీ క్యాచెస్ ఫర్ అండ్ టోటల్ ల్యాబ్ విల్ బి బర్న్ట్ అవుట్ విత్ ఇన్ మినిట్స్.
అటువంటప్పుడు బర్నర్ పక్కన ఎటువంటి ఫ్లేమబుల్ కెమికల్స్ ఉండకూడదు. పర్టిక్యులర్‌గా ఈ ఫ్లేమబుల్ కెమికల్స్‌ని జనరల్‌గా వీఓసీస్ అంటారు. వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు వీఓసీస్. వీఓసీస్ ఉండకూడదు. వోలటైల్ అంటే అలా పెడితేనే ఆవిరైపోయే వాటిని వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు. దిస్ టైప్ ఆఫ్ కెమికల్స్ షుడ్ నాట్ బి ప్రెజెంట్ నియర్ ది బర్నర్. And always use matchstick or candle or lighter for lightening the burner. Never use bits of paper for this purpose. కాబట్టి మీరు ఎప్పుడన్నా పేపర్స్ తోటి అంటించడం కానీ అటువంటివి చేయకూడదు. బెటర్ యూజ్ మ్యాచ్ స్టిక్ ఆర్ బెటర్ యూజ్ లైటర్ టు లైట్ ది బర్నర్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ లైట్నింగ్ ద బర్నర్ పుట్ ఆఫ్ ది మ్యాచ్ స్టిక్ అండ్ దెన్ త్రో ఇన్ ద డస్ట్బిన్. మీరు గ్యాస్ స్టవ్ మన ల్యాబ్లో ఉన్నటువంటి బున్సన్ బర్నర్ వెలిగిస్తారనుకోండి మ్యాచ్ స్టిక్ తోటి, ఆ మ్యాచ్ స్టిక్ని కంప్లీట్గా ఆఫ్ చేసి దాన్ని డస్ట్బిన్లో వేయాలి. అంతేగాని పక్కన వేసేసారనుకోండి, ఎక్కడైనా డ్రాప్స్ ఆఫ్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ పడి ఉందన్న కూడా ఆ కాంపౌండ్స్ పెట్రోల్ లాంటివి అనమాట. ఈ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆ ఫ్లేమ్ క్యాచ్ అయ్యి మళ్ళా ఫైర్ యాక్సిడెంట్స్కి దారి తీసేదానికి అవకాశం ఉంది. నెవర్ లీవ్ యువర్ లిడ్ బున్సన్ బర్నర్ అన్అటెండెడ్. కాబట్టి మండుతున్నట్టు బున్సన్ బర్నర్ని ఖచ్చితంగా మీ వర్క్ అయినప్పుడు ఖచ్చితంగా ఆఫ్ చేసేసుకొని చెక్ చేసుకొని వెళ్ళాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్యాస్ సిలిండర్ షుడ్ బి కంప్లీట్లీ ద వాల్ షుడ్ బి కంప్లీట్లీ టర్న్ ఆఫ్. ల్యాబొరేటరీ అయిన తర్వాత ప్రతి ఒక్కరు, ఈవెన్ వీఆర్ చెకింగ్, మేము పొరపాటున ఎప్పుడైనా మర్చిపోయినా మీరు ల్యాబ్ అయిన తర్వాత ఎవరు లాస్ట్లో వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ గ్యాస్ బర్నర్ గ్యాస్ సిలిండర్ యొక్క వాల్ ఖచ్చితంగా షట్ డౌన్ చేశారు లేదా చూసుకొని వెళ్ళాలి. నెవర్ లీవ్ ఎనీ ఎక్స్పెరిమెంట్ రియాక్షన్ అండ్ అటెండెడ్ వైల్ ఇన్ ప్రోగ్రెస్. ఒక రియాక్షన్ చేస్తూ హీటింగ్ లో పెట్టేసి మనం బయట వెళ్ళిపోకూడదు. ఎప్పుడు కానీ అట్లా వదిలేసి ఖచ్చితంగా వెళ్ళకూడదు. ఆల్వేస్ యువర్ ప్రెజెన్స్ షుడ్ బి దేర్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీ రియాక్షన్స్. అండ్ దిస్ ఈజ్ నెవర్ క్యారీ కెమికల్స్ హోమ్. మీరు ఏ కెమికల్స్ని మీరు ఇంటికి తీసుకెళ్ళకూడదు. ఇక్కడ చేసిన రియాక్షన్స్ ఏదో మన ఇంటికి వెళ్ళి చేసుకుందాం, ఒకసారి ట్రై చేసి చూద్దాము, అట్లా క్యూరియాసిటీ తోటి ఇక్కడ ఉన్నటువంటి కెమికల్స్ని మనం ఇంటికి క్యారీ తీసుకోకూడదు. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇఫ్ ఎనీ సమ్ యాక్సిడెంట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ ల్యాబ్, పొరపాటున ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, అంటే ఫైర్ కానీ ఇట్లాంటి క్యాచ్ అవడం కానీ, యాసిడ్ స్పిలేజ్ కానీ, బేస్ కళ్ళల్లో పడడం కానీ, సంథింగ్ మే హ్యాపెన్. ఇటువంటివి జరిగినప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు రిపోర్ట్ టు యువర్ టీచర్. ఖచ్చితంగా మీ టీచర్కి మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Am I audible? Okay. Then hygienic practices that you should follow in the chemical laboratory. Hygienic practices. What hygienic practices you have to follow in the chemical laboratory? We will see. Always keep a clean duster or soap in your locker. అంటే మీకు జనరల్గా లాకర్ ఇవ్వకపోవచ్చు, కానీ మనము ఆల్రెడీ మన ల్యాబ్లో అయితే కనుక మన సింక్ దగ్గర సోప్స్ పెట్టున్నాము. ఆల్వేస్ బెటర్ టు యూజ్ దట్ సోప్. ఆల్వేస్ వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్. ఎక్స్పెరిమెంట్ తర్వాత కానీ ముందు కానీ ఖచ్చితంగా యూ హ్యావ్ టు యూజ్ హ్యాండ్ లిక్విడ్ సోప్ టు వాష్ యువర్ హ్యాండ్స్. అవాయిడ్ టచింగ్ యువర్ ఫేస్, ఐస్, మౌత్ అండ్ బాడీ వైల్ యూజింగ్ కెమికల్స్ని మీరు తాకేసి మళ్ళీ అట్లే మీరు కళ్ళల్లో తాకడం కానీ, అటువంటి నోస్ తాకడం కానీ, మౌత్ తాకడం కానీ, ఇటువంటివి యూ షుడ్ నాట్ డూ. నెవర్ బ్రింగ్ ఎనీ ఈటబుల్స్ ఇన్ ల్యాబొరేటరీ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. తినేటువంటి వస్తువు ల్యాబ్లోకి తేకూడదు. నెవర్ ఈట్ ఆర్ డ్రింక్ ఇన్ ది ల్యాబొరేటరీ. మన ల్యాబొరేటరీలో ఏమి కానీ తినడం కానీ తాగడం కానీ చేయకూడదు వైల్ పర్ఫార్మింగ్ ది ఎక్స్పెరిమెంట్స్. అండ్ నెవర్ యూజ్ ల్యాబొరేటరీ గ్లాస్వేర్ ఫర్ కటింగ్ ఫర్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్ పర్పస్. ఏదో మనకి బాగుంది కదా అని చెప్పి ఏదో గ్లాస్ బీకర్ లాంటివి వాటర్ స్టోర్ చేసుకొని ఆ బీకర్ తీసుకొని దాంట్లో వాటర్ తాగడం కానీ ఇటువంటివి కానీ. నెవర్ యూజ్ ఎనీ గ్లాస్వేర్ ఫర్ ఎనీ పర్పస్. ఈటింగ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు. ఏ ల్యాబొరేటరీ గ్లాస్వేర్ని కూడా పొరపాటున వాడకూడదు. ఎందుకంటే సంబడి ఎప్పుడో ఒక గ్లాస్వేర్ ఏదో ఒక ఎక్స్పెరిమెంట్కి వాడేస్తుంటారు అనమాట. డెఫినెట్లీ సమ్ కెమికల్ అనేది ట్రేసెస్ అనేది దాంతో ఖచ్చితంగా ఉంటుంది. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. అండ్ డు నాట్ యూజ్ యువర్ రెఫ్రిజిరేటర్
kept in chemistry lab for cooling food. This is one important thing. Chemistry lab లో ఉన్న ఫ్రిడ్జ్ కి మనము తీసుకొచ్చి కూల్ వాటర్ పెట్టుకోవాలని చెప్పి దాంతో వాటర్ పెడితే వాటర్ అనేది ఆ కెమికల్స్ తోటి సాచురేషన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అంటే స్లోగా వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ల్యాబ్ లో కూడా ఉంటాయి, ఆవిర్లుగా ఉంటాయి. ఆవిర్లు అనేది మీ వాటర్ లో కావచ్చు, అలా ఎంటర్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఫ్రిడ్జ్ లో ఆల్రెడీ మనం చాలా కాంపౌండ్స్ పెట్టుంటాము, కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ తోటి ఆ వాటర్ అనేది కూడా సాచురేషన్ అవడానికి వీలు ఉంటుంది అనమాట. దేర్ఫోర్ యూ షుడ్ నాట్ యూజ్. This is a important thing. Then finally, let us discuss the common chemistry laboratory practices which you will not ఫాలో కరెక్ట్లీ. ఈ చెప్పేటువంటి ఈ 10 చూడండి, చాలా ఇది కామన్ మిస్టేక్స్ అనమాట. చాలా మంది అందరూ చేసే కామన్ మిస్టేక్స్. మరి ఆ మిస్టేక్స్ ఎలా చేస్తారు, దాన్ని కరెక్ట్గా ఎలా చేయాలి అని 1 by 1 నేను మీకు చెప్తూ వస్తాను. చూడండి. ఫస్ట్ వన్, హౌ టు చెక్ వాటర్. వాటర్ మీన్స్ స్మెల్. మీరు ఒక సాల్ట్ అనాలిసిస్ చేసినప్పుడు, లేకపోతే మీకు ఇచ్చిన సాల్ట్ తీసుకొని దాన్ని స్మెల్ చూడమని చెప్తాం. లేకపోతే ఇక్కడ మీకు ఒక సాల్ట్ తీసుకొని దానికి పంజెంట్ స్మెల్ వచ్చి, ఇప్పుడు క్లోరైడ్ అయాన్ అనుకోండి, క్లోరైడ్ అయాన్ ఉండేటువంటి సాల్ట్ మీరు తీసుకొని వేడి చేస్తే యూ విల్ గెట్ సమ్ పంజెంట్ స్మెల్. దానికి కొంచెం క్లోరైడ్ అయాన్ ఉన్న దానికి, మీకు ఇచ్చిన సాల్ట్కి, మీరు ఇచ్చిన సాల్ట్ క్లోరైడ్ అయాన్ కనుక ఉంటే దానికి ఏం చేస్తాము, కొద్దిగా మనము కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ కొద్ది వేసిన వెంటనే యూ విల్ గెట్ సమ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్మెల్, పంజెంట్ స్మెల్ అనేది వస్తుంది అనమాట. వచ్చిందా లేదా అని చెప్పేసి మనం స్మెల్ చూడడానికి డైరెక్ట్గా స్మెల్ తీసి ఆ ముక్కు దగ్గర పెట్టుకోకూడదు, టెస్ట్ ట్యూబ్. ఓకే, దెన్ వాట్ ఈస్ ద మెథడ్ అంటే, అలా స్మెల్ చూడాలనుకుంటే ఏం చేయాలి అంటే, విత్ ది హెల్ప్ ఆఫ్ హ్యాండ్ వాటర్ మస్ట్ బి బ్లో టువర్డ్స్ యువర్ నోస్ అండ్ దెన్ వన్స్ కెన్ చెక్ ది స్మెల్ ఆఫ్ ది సబ్స్టెన్స్. అంటే డైరెక్ట్గా ఆ వేపర్స్ అనేది మీరు టెస్ట్ ట్యూబ్ అనేది తీసి మన ముక్కు దగ్గర పెట్టుకోకుండా, ఎందుకంటే ఇంటెన్స్గా వచ్చేసి అనుకోండి వేపర్స్, ఇట్ విల్ డెస్ట్రాయ్ యువర్ మెంబ్రెన్స్ ఇన్ ద నోస్. కాబట్టి మీ చేత్తో ఆ వేపర్స్ ఇలా ఇలా తోయాలి. ఆ వేపర్స్ ఆవిరిని ఇలా చేత్తో తోస్తే మీ ముక్కుకి లైట్గా పోయి తగిలి దా స్మెల్ డిటెక్ట్ చేయగలగాలి. అంతేకాని డైరెక్ట్గా టెస్ట్ ట్యూబ్ తీసుకొని టెస్ట్ ట్యూబ్ తీసుకొని మనం డైరెక్ట్గా ముక్కు దగ్గర పెట్టడానికి చేయకూడదు. దట్ ఈస్ ఇన్కరెక్ట్ వే. Therefore, how to check the odor? The correct way of checking odor is with the help of hand. The water must be blowed towards your nose and then you can check the smell of the substance. But ఏ ఆర్గానిక్ కెమికల్ కావచ్చు, లేదా ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ నువ్వు రియాక్షన్ టెస్ట్ ట్యూబ్లో చేసినప్పుడు మీకు స్మెల్ వస్తుందా లేదా, ఫ్రూటీ వాటర్ వస్తుందా లేదా చూడమని చెప్తాం. మీకు ఇప్పుడు ఫైనల్ ఇయర్ ప్రాక్టికల్స్లో సమ్ ఫ్రూటీ స్మెల్ ఎస్టర్ కనుక ఉంటే యూ విల్ గెట్ సమ్ ఫ్రూటీ స్మెల్ వస్తుందా లేదా చూడమని చెప్పినామని చెప్పి టెస్ట్ ట్యూబ్ తీసుకొచ్చి అట్లే ముక్కులో పెట్టాను, టోటల్ ఎస్టర్ కాంపౌండ్ అనేది మీ నాస్ట్రిల్స్లకి, మీ నోస్ మెంబ్రెన్స్ డెస్ట్రాయ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే స్లోగా అట్లా చేతితో గాలి ఊపినట్టు టెస్ట్ ట్యూబ్ దగ్గర, ఆ మౌత్ దగ్గర ఇలా చేతితో ఇలా గాలి ఊపినట్టు ఇలా ఊపారంటే ఆ గాలి అనేది నీ ముక్కుకి లైట్గా ఎంటర్ అయ్యి స్మెల్ డిటెక్ట్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ది బెస్ట్ మెథడ్. ఓకే, దెన్ this is very important thing, how to dilute concentrated acids like sulfuric acid, nitric acid or hydrochloric acid కావచ్చు. ఇటువంటిది కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ ని డైల్యూట్ ఎలా చేయాలి చెప్పండి. ఆల్ ఆఫ్ యూ నో దిస్. నీ దగ్గర కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఉంది, కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ కి డైల్యూట్ యాసిడ్ కి తేడా ఏంటి అంటే, కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ హ్యావ్ వెరీ లెస్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్, డైల్యూట్ యాసిడ్స్ హ్యావ్ హై క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద సొల్యూషన్. మరి కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ మీకు ల్యాబ్లో కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ సెపరేట్గా పెడతాము, ఒక చోట పెడతాము, ఎందుకంటే ఇట్ ఈస్ డేంజరస్ కాబట్టి ఒక చోట సెపరేట్ చేసి పెడతాం. డైల్యూట్ యాసిడ్స్ అనేది ప్రతి వర్కింగ్ బెంచ్ దగ్గర పెడతాం. ఓకే, హౌ టు ప్రిపేర్ డైల్యూట్ యాసిడ్స్ ఫ్రమ్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ అంటే బై యాడింగ్ వాటర్. మరి ఎట్లా యాడ్ చేయాలి వాటర్? యాసిడ్కి వాటర్ యాడ్ చేయాలన్నా ఎలా చేయాలి? ఎనీబడి? యాసిడ్కి, కాన్సన్ట్రేటెడ్ యాసిడ్కి వాటర్ కలిపితే డైల్యూట్ యాసిడ్ అవుతుంది. హౌ టు మిక్స్ యాసిడ్ అండ్ వాటర్, ఎలా మిక్స్ చేయాలి? యాసిడ్ తీసుకొని డైరెక్ట్గా వాటర్ వేసేయచ్చా? ఆమె ఆడిబుల్, వినపడుతుందా అండి? చెప్పండి. యాసిడ్ తీసి డైరెక్ట్గా వాటర్కి వేసేయచ్చా? వాటర్ తీసి యాసిడ్కి వేయాలి. వాట్ ఈస్ ద మెథడ్? యాసిడ్కి వాటర్ కలపాలి, అప్పుడు కాన్సన్ట్రేట్ యాసిడ్ కాస్త డైల్యూట్ యాసిడ్గా మారుతుంది. ఓకే, మరి ఎలా చేయాలి?
ఎస్ యు ఆర్ రైట్. యు ఆర్ రైట్. వాటర్ ఇప్పుడు కాన్సంట్రేట్ యాసిడ్ తీసుకొని దానికి వాటర్ యాడ్ చేసాము అంటే ఓకే, ఇట్ ఈస్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఒకసారి ఎక్కువ హీట్ కనుక ప్రొడ్యూస్ అయితే ఆ యాసిడ్ క్యాన్ బి బంప్డ్ ఆన్ టు యువర్ ఫేస్. యాసిడ్ ఎగిరి చిట్లి నీ మొహం మీద పడేదానికి అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు అంటే యాసిడ్కి డైరెక్ట్గా నువ్వు వాటర్ కలిపితే. మరి ఎట్లా కలపాలి? యాసిడ్కి వాటర్ కలిపితే తప్ప మనకు డైల్యూట్ సొల్యూషన్ రాదు. ఎట్లా కలపాలి అంటే టేక్ వాటర్. వాటర్ని ఒక బీకర్లో తీసుకొని ఓకే, టేక్ వన్ గ్లాస్ రాడ్ తీసుకొని స్లోగా గ్లాస్ రాడ్ పైన స్లోగా ఒక్కొక్క చుక్క యాసిడ్ పోస్తూ మనం స్లోగా స్టిర్ చేస్తూ ఉండాలన్నమాట. స్లోలీ స్టిర్ ది సొల్యూషన్. గ్లాస్ రాడ్ తీసుకొని స్లోగా స్టిర్ చేస్తూ రావాలి. ఇంకా బెటర్ మెథడ్ ఏంటి అంటే ఆ వాటర్ తీసుకొని ఒక బీకర్లో ముందు వాటర్ కూల్ చేసుకుంటారనమాట. ఫస్ట్ ఐస్లో పెట్టి కూల్ చేసేసి ఓకే, ఆ కూల్ వాటర్కి యాసిడ్ వేస్తూ ఉంటే స్లోగా సరిపోతుంది అనమాట. ఎందుకంటే యాసిడ్ కాన్సన్ట్రేట్ యాసిడ్ వాటర్తో రియాక్ట్ అయ్యి నీకు హీట్ వస్తుంది. అంటే వాటర్ కూల్గా ఉందనుకో ఆ హీట్ అనేది బ్యాలెన్స్ చేయగలుగుతుంది. అప్పుడు యాసిడ్ అనేది మన మొహం మీద ఎగిరి పడకుండా ఉంటుంది. ద యాసిడ్ కెనాట్ బి స్ప్లాష్డ్ ఆన్ టు యువర్ ఫేస్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టిప్. ఇది మీరు చాలా వరకు మీకు ఎక్కడైనా జనరల్గా కెమిస్ట్రీ ల్యాబొరేటరీ గురించి అడిగిన క్వశ్చన్స్లో కూడా జనరల్గా అడుగుతూ ఉంటారు అనమాట. వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు డైల్యూట్ అన్ యాసిడ్? నీకు కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఇస్తే మరి డైల్యూట్ యాసిడ్ ఎలా చేస్తావు అంటే దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఎలా చేయాలి అంటే వాటర్ తీసుకోవాలి ఓకే, అంటే నువ్వు 50 ml కాన్సన్ట్రేటెడ్ యాసిడ్కి 50 ml వాటర్ కలపాలనుకున్నావు అనుకోండి. 50 ml వాటర్ తీసుకొని ఓకే ఐస్ మీద పెట్టేసి బాగా ఐస్ని బాగా వాటర్ మొత్తం బాగా కూల్ చేయాలి. దెన్ యాడ్ యాసిడ్ డ్రాప్ బై డ్రాప్. 50 ml తీసుకొని ఒకేసారి మెజరింగ్ సిలిండర్ ఒకేసారి పోసేయకూడదు అనమాట వాటర్లోకి. డ్రాప్ బై డ్రాప్ యాసిడ్ మెజరింగ్ సిలిండర్ నుంచి ఒక్కొక్క చుక్క యాడ్ చేస్తూ ఒక గ్లాస్ రాడ్ పెడుతూ స్టిర్ చేస్తూ అయ్యేంత వరకు ఉండాలన్నమాట. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. అండ్ దెన్ హౌ టు ట్రాన్స్ఫర్ ఎ లిక్విడ్ యూజింగ్ ఎ పిపెట్. ఇది కామన్గా మీరు అందరూ వాడతారు. ప్లస్ ఈ సెమిస్టర్లో మీరు ఇప్పుడు వాడతారు దీన్ని. పిపెట్ వాడడానికి ఐ మీన్ ఇన్ ఆర్ట్ సెమిస్టర్ ఇట్ సెల్ఫ్ యూజ్ దిస్. మీరు థర్డ్ సెమిస్టర్ దీన్ని వాడారు. వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ప్రాక్టికల్స్ చేశారు. పరమాంగనమెట్రీలో మీరు వాడారు, పిపెట్ వాడారు. హౌ యూ యూజ్డ్ ది పిపెట్? పిపెట్ అనేది ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ఆర్ గ్లాస్వేర్ అలాంగ్ విత్ ద బ్యూరెట్ పిపెట్ అనేది మనం జనరల్ వాడుతూ ఉంటాము. పిపెట్ ఈస్ యూజ్డ్ ఫర్ డ్రాపింగ్ ఎ లిక్విడ్. లాస్ట్ మనం పిపెట్ ఏం చేస్తాము? 20 ml తీసుకోండి అంటే మనము ఏం చేస్తాము? 20 ml లైన్ వరకు మనం లైన్ వరకు ఏం చేస్తాము అంటే మన పిప్పెట్లో ఒక మార్క్ ఉంటుంది. 20 ml పిప్పెట్ అనుకుంటే 20 ml మార్క్ ఉంటుంది. ఆ మార్క్ వరకు మనము సక్ చేసి లిక్విడ్ని ఓకే ఫింగర్ తోటి ఇండెక్స్ ఫింగర్ తోటి పెట్టేసుకొని మనం తీసి మనము కోనికల్ ఫ్లాస్క్లోకి 20 ml వేసేసుకుంటాం. వేసుకున్న తర్వాత లాస్ట్లో ఓకే అడుగు బాగాన 1 డ్రాప్ అంటుకున్నట్టు ఉంటుందన్నమాట. అటువంటిప్పుడు మనం ఏం చేస్తాము అంటే నోట్లో ఇట్లా పిప్పెట్ పెట్టుకొని ఊపేస్తాం అన్నమాట. ఒక చుక్క కూడా పడిపోవాలేమో అనేసి. బట్ దట్ ఈస్ ఇన్కరెక్ట్ మెథడ్. And what is correct method ante with the help of pipette one should allow the liquid to drop and with the hand only you can operate till the last డ్రాప్ గోస్. డు నాట్ బ్లో అంటే మనము ఉఫ్ అని ఊదకూడదు. అలా ఊదితే ఏమవుతుందంటే మన నోటిలో ఉండే గాలిలో తేమ శాతం ఉంటుంది, మాయిశ్చర్ ఉంటుంది. ఆ మాయిశ్చర్ అనేది కూడా నీకు పిప్పెట్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ టైం నీ వాల్యూస్ అనేది కూడా కరెక్ట్గా రాకపోవచ్చు. కాబట్టి యూ షుడ్ నాట్ బ్లో. అంటే పిప్పెట్లో తీసుకొని ఇంకొందరు ఏం చేస్తారంటే స్లోగా పడతా ఉందని చెప్పి స్పీడ్గా వెనక పైనుంచి ఊపుతా అంటారు అనమాట. ఫాస్ట్గా పడిపోవాలి 20 ml అని. దట్ ఈస్ రాంగ్. స్లోగా అదే డ్రాప్ బై డ్రాప్ పడిన తర్వాత లాస్ట్ చుక్కు ఉంది అని చెప్పి అప్పుడు కూడా మనం దాన్ని బ్లో చేయకూడదు. గాలి ఊపి ఆ లాస్ట్ చుక్కు పడిపోవాలన్నట్టుగా చేయకూడదు అనమాట. స్లోగా అదే పడాలి. హ్యాండ్ మూమెంట్ వాడాలన్నమాట. నీకు స్లోగా ఫాస్ట్గా పడగాలంటే ఈ 4 ఫింగర్ ఉంటుందని చెప్పాను కదా, 4 ఫింగర్ని బాగా లూజ్ చేస్తే ఫ్రీగా పడుతుంది. కొద్దిగా టైట్ చేసి పెట్టుకుంటే డ్రాప్ బై డ్రాప్ పడుతుంది అనమాట. అలా నీకు ఎలా కావాలో అలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వైల్ యూజింగ్ ది పిప్పెట్. కాబట్టి ఈ పిప్పెట్లో ఈ టిప్లో ఉన్నటువంటి ఒక చుక్కని కూడా నువ్వు బ్లో చేయడానికి లేదు. ఇక్కడ నుంచి గాలి ఊదడానికి లేదు. ఇక్కడ నుంచి గాలి ఇలా ఊది ఇక్కడ ఉన్నటువంటి ఈ 1 డ్రాప్ని పడేట్టుగా చేయకూడదు. దట్ ఈస్ రాంగ్ మెథడ్. Then
హౌ టు హీట్ కంటెంట్స్ ఆఫ్ ఎ టెస్ట్ ట్యూబ్ అనే బర్నర్. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్లో మీకు సాల్ట్ అనాలిసిస్ చేసినప్పుడు మీకు చెప్పాము, దిస్ ఐ టోల్డ్ మెనీ టైమ్స్. సాల్ట్ తీసుకుంటావు, దాన్ని ఎలా హీట్ చేయాలి అంటే దాని కంటెంట్స్ని చూడండి. హౌ యూ విల్ డూ కీపింగ్ ద టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ కంటెంట్స్ వాట్ ద బర్నర్ అండ్ నాట్ మూవింగ్ ఇట్. బర్నర్లో పెట్టేసి ఏకంగా టెస్ట్ ట్యూబ్ బొగ్గు మారేందుకు అలా పెట్టేస్తూ ఉంటారు అనమాట కొంతమంది, కదల్చుకుంటూ పెట్టేస్తూ ఉంటారు. దట్ ఈజ్ రాంగ్. దిస్ కెన్ బి స్పిల్లింగ్ డ్యూ టు అన్యూనిఫామ్ హీటింగ్. కాబట్టి ఏమవుతుంది, ఒక చోటనే బాగా వేడైపోయి అది బల్జ్ అయ్యి నీ ఫేస్ మీద పడేదానికి ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి టెస్ట్ ట్యూబ్లో ఉన్న కంటెంట్స్ని మీరు ఎలా వాడాలి అంటే, టెస్ట్ ట్యూబ్లో ఉన్న కంటెంట్స్ స్లోగా బర్నర్ దగ్గర తెచ్చి, ఓకే, ద టెస్ట్ ట్యూబ్ కంటెంట్ షుడ్ బి మూవ్డ్ ఓవర్ ద ఫ్లేమ్ గ్రాడ్యువల్లీ. అంటే దట్ నాట్ వెరీ ఫాస్ట్లీ, స్లోగా ఇలా పెట్టడం, వేడైతే మళ్ళీ బయట తీయడం, మళ్ళీ ఇలా పెట్టడం తీయడం. యూ షుడ్ మూవ్ ఆ టెస్ట్ ట్యూబ్ని ముందుకి వెనక్కి, అంటే ఫ్లేమ్లో నుంచి బయటికి, అగైన్ ఫ్లేమ్ నుంచి బయటికి, అలా చేయాలి. అలా చేస్తే మనకి ఈ లోపల ఉన్నటువంటి సాల్ట్ అనేది ఎగిరి మన పైన పడకుండా ఉంటుంది. ఇట్ మే బి యాసిడ్, ఒకవేళ యాసిడ్ ఉంటే యాసిడ్ కూడా ఎగిరి మన పైన పడి మనకి బన్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అనుకో, స్కిన్ బన్స్. దేర్ఫోర్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ హీటింగ్ చేసేటప్పుడు మీకు చాలా మందికి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి నేను చెప్పాను, హీట్ చేసేటప్పుడు కంటిన్యూస్గా మనము బర్నర్ దగ్గర టెస్ట్ ట్యూబ్ హోల్డర్ పెట్టకూడదు. కంటిన్యూగా ఆ హోల్డర్ తోటి టెస్ట్ ట్యూబ్ అలా పెట్టకూడదు, బంప్ అయిపోతుంది. మూవ్ టువర్డ్స్ యూ అండ్ టువర్డ్స్ బర్నర్ ఫ్లేమ్, అలా ఫ్లేమ్ వైపుకి నీ వైపుకి అలా అలా తిప్పుతూ ఉండాలన్నమాట టెస్ట్ ట్యూబ్ని. దిస్ ఈస్ ద మెథడ్. అండ్ వన్ నెక్స్ట్ వన్, దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. This is the most common mistakes that will be done by many students. Burette reading ఎలా తీసుకోవాలి అనేది చాలా మందికి తెలీదు. బ్యూరెట్ రీడింగ్ ఎలా తీసుకోవాలని చాలా మందికి తెలియదు. చూడండి, ఈ బ్యూరెట్ రీడింగ్ తీసుకోవాలన్నప్పుడు మనకి కలర్డ్ సొల్యూషన్స్ ఉంటే ఎలా తీసుకోవాలి, కలర్లెస్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ కలర్డ్ సొల్యూషన్స్ హౌ టు డూ, అండ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ కలర్లెస్ సొల్యూషన్స్ ఉంటే ఎలా తీసుకోవాలి. మీరు మన పొటాషియం పర్మాంగనేట్తో చేశారు, మరి కలర్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు ఎలా తీసుకుంటారంటే, మీరు ఈ పిక్చర్లో చూడండి, యూ అబ్జర్వ్ ఇన్ దిస్ పిక్చర్ నీట్లీ. You observe this picture. Is picture visible to you? Purple color potassium permanganate solution కనపడుతుందమ్మా? ఓకే, ఇది కలర్డ్ సొల్యూషన్ అనమాట. ఈ కలర్ సొల్యూషన్ ఉన్నప్పుడు చూడండి, మినిస్కస్ అంటాం, అంటే చంద్రాకారంలో కనపడుతుంది మనకు, కాన్కేవ్ మినిస్కస్ అంటారు దాన్ని. మరి అటువంటప్పుడు ఆ చంద్రాకారము కింద భాగాన్ని చూడాలన్నా పై భాగం చూడాలన్నా అంటే, ఫస్ట్ యూ టేక్ యువర్ బ్యూరెట్ అండ్ కీప్ యువర్ ఐ లెవెల్, కంటికి నేరుగా పెట్టి చూడాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, దట్ బ్యూరెట్ షుడ్ బి టేకన్ అవుట్ ఫ్రమ్ ది స్టాండ్లో నుంచి బ్యూరెట్ తీసేసి నీ కంటికి నేరుగా పెట్టాలి. అంటే పారలాక్స్ ఎర్రర్ రాకుండా ఉండడానికి కంటికి నేరుగా పెట్టి, మరి ఏం చూడాలి, నీకు చూడండి ఈ పార్ట్ మీకు చూపిస్తాను చూడండి, 2 పార్ట్స్ అక్కడ. ఈ పార్ట్ కనపడుతుంది మీకు, ఈ పార్ట్ చూడాలన్నా లేకపోతే ఈ పార్ట్ చూడాలన్నా, చూడండి మీకు 2 పార్ట్స్ కనపడుతుంది అక్కడ, చూడండి 2 పార్ట్స్, అది ఇది ఈ పార్ట్ కనపడుతుంది, ఈ పార్ట్ కనపడుతుంది, 2 పార్ట్స్ కనపడుతుంది మీకు. మరి ఏ పార్ట్ చూడాలి అనుకుంటే, విచ్ పార్ట్ యూ షుడ్ బి రీడ్, ఏది తీసుకోవాలి, బాటమ్ది తీసుకోవాలన్నా టాప్ తీసుకోవాలన్నా, నువ్వు ఇలా చూస్తే నీకు 2 కనపడుతుంది, 2 చంద్రాకారాలు ఉన్నట్టు కనపడుతుంది. కాబట్టి కలర్డ్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు ఏది తీసుకోవాలి అంటే, యూ హ్యావ్ టు టేక్ ది టాప్ మోస్ట్ రీడింగ్. చూడండి, that I will explain. For colored solutions, okay, the lower level is wrong, but upper level is right. This is very very important. Lower level is wrong and upper level is right. Upper level is right. Okay. ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఈ పిక్చర్లో ఉన్నట్టుకు మీ కలర్ సొల్యూషన్స్ కనుక పొటాషియం క్రోమేట్ కావచ్చు, పొటాషియం డైక్రోమేట్ కావచ్చు, పొటాషియం పర్మాంగనేట్ కావచ్చు, పొటాషియం పర్మాంగనేట్ పర్పుల్ కలర్ సొల్యూషన్, పొటాషియం డైక్రోమేట్ కనుక ఆరెంజ్ కలర్ సొల్యూషన్, ఇట్లాంటివి తీసుకున్నప్పుడు మనకి 2 లైన్స్ కనపడుతుంది చూడండి. ఇక్కడ 2 లైన్స్, ఐ విల్ షో వన్స్ అగైన్ ద 2 లైన్స్. ఇది ఒక లైన్, ఓకే, ఇంకొక లైన్ ఇలా కనపడుతుంది.
టూ లైన్స్ కనపడుతుంది చూడండి. మీకు ఇక్కడ కూడా చూడండి, యూ విల్ అబ్జర్వ్ టూ లైన్స్, వన్ కాన్కేవ్ మినిస్కస్ అర్ధచంద్రాకారం లాగా నీకు ఒకటి కనపడుతుంది, ఇంకొక లైన్ కూడా కనపడుతుంది. అంటే బాటమ్ లైన్ ఒకటి, అప్పర్ లైన్ ఒకటి కనపడుతుంది. లోయర్ లైన్ అనేది మనం లోయర్ మినిస్కస్ అనేది తీసుకోకూడదు. యూ హ్యావ్ టు గో ఫర్ అప్పర్ మినిస్కస్. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. కలర్డ్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు పైన గీత తీసుకోవాలి, నీ ద్రావణంలో ఉన్నటువంటి పై గీతని తీసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఇది కలర్డ్ సొల్యూషన్స్ విత్ కాన్కేవ్ మినిస్కస్. కాన్కేవ్ మినిస్కస్ అంటే ఏంటి అంటే డ్రా చేసి చూపిస్తా చూడండి. కాన్కేవ్ మినిస్కస్ అంటే ఏంటి అంటే ఇలా ఉండడం కాన్కేవ్ మినిస్కస్ అంటారు. కాన్కేవ్ ఇలా ఉంటే కాన్వెక్స్. దిస్ ఈస్ కాన్కేవ్, దిస్ ఈస్ కాన్కేవ్ అండ్ దిస్ ఈస్ కాన్వెక్స్, దిస్ ఈస్ కాన్వెక్స్. మనం మెర్క్యూరీ అటువంటివి వాడినప్పుడు మాత్రమే మనకు ఈ కాన్వెక్స్ అనే మినిస్కస్ వస్తుంది. ఎనీహౌ వీఆర్ నాట్ యూజింగ్ దట్ ఇన్ అవర్ ల్యాబ్. మనం ల్యాబ్లో మనం జనరల్గా చూసేది ఈ కాన్కేవ్ మినిస్కస్ చూస్తాం. ఈ కాన్కేవ్ మినిస్కస్ చూసినప్పుడు మరి రీడింగ్ ఎక్కడ తీసుకోవాలి అనుకుంటే, ఓకే ఇక్కడికి ఈ రీడింగ్ తీసుకోవాలన్నా ఈ రీడింగ్ తీసుకోవాలనే అనుకుంటే చూడండి, ఇఫ్ ఇది బ్యూరెట్ అనుకుంటే, ఇఫ్ దిస్ ఈస్ బ్యూరెట్, ఇఫ్ దిస్ ఈస్ బ్యూరెట్ దెన్ యూ హ్యావ్ టు టేక్ రీడింగ్. ఇది 20.4 అనుకోండి, ఇది 20.3 అనుకోండి. పైది 20.3, కింద 20.4. మరి వాల్యూ ఏది కరెక్ట్ అనుకుంటే యూ హ్యావ్ టు యూస్ లోయర్ లెవెల్ అనేది రాంగ్, అప్పర్ లెవెల్ తీసుకోవాలి. అంటే 20.3 ఈజ్ ద వాల్యూమ్. బాగా చూడండి, ఇది మనకు బ్యూరెట్, దిస్ ఈస్ బ్యూరెట్. ఓకే, నీకు మినిస్కస్ ఇలా కనపడినప్పుడు ఈ మినిస్కస్ లో కింద ఉన్న గీత తీసుకోవాలా పైన ఉన్న గీత తీసుకోవాలని అనుకుంటే, పైన ఉన్న గీత 20.3, కింద ఉన్న గీత 20.4 ml అనుకుంటే యువర్ వాల్యూ ఈస్ 20.3 ml. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Okay, next. How to take burette reading if you are using a colorless solution. Colorless solution ఉంది అనుకుందాం, అంటే వాటర్ లాంటి సొల్యూషన్స్ ఉంది. అటువంటిప్పుడు ఏం చేయాలి అనుకుంటే చూడండి, యు సీ హియర్ వాటర్ లాంటి సొల్యూషన్స్ ఉంది అనుకుంటే, ఓకే అటువంటిప్పుడు ఫస్ట్ కీప్ ద బ్యూరెట్ ఓకే వెరీ ఇన్ స్ట్రైట్ లైన్ టు యువర్ ఐస్. నీ కళ్ళకు నేరుగా బ్యూరెట్ ని స్టాండింగ్ తీసేసి నీ కళ్ళకు నేరుగా పెట్టి చూడాలి. ఓకే, దట్ ఈస్ కరెక్ట్. మరి చూడండి, ఇలా చూడకూడదు. యూ షుడ్ నాట్ సీ లైక్ దిస్. ఇలా చూడకూడదు. ఇలా చూసినావు అంటే చూడండి, నువ్వు వాల్యూమ్ నీకు తక్కువ అయిపోతుంది. బ్యూరెట్ రీడింగ్ కానీ నీకు తక్కువ కనపడుతుంది. ఇలా చూసావు అనుకోండి, ఓకే నువ్వు బ్యూరెట్ పైకి పెట్టుకొని కళ్ళ నుంచి ఇట్లా కళ్ళు పైకి చూసావు అనుకోండి, నీ వాల్యూ అనేది నీకు పెరిగిపోతుంది, ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. కాబట్టి బోత్ ఆర్ రాంగ్. కరెక్ట్ మెథడ్ ఏంటి అంటే ఈ మినిస్కస్ కి ఓకే నేరుగా పెట్టుకొని, ఓకే దెన్ విచ్ వన్ యూ హ్యావ్ టు టేక్, అప్పర్ మినిస్కస్ లోయర్ మినిస్కస్. చూడండి, ఈ మినిస్కస్ ఇది అప్పర్ లైన్, ఇది బాటమ్ లైన్, ఏది తీసుకోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌ యూ సీ. Now you see this. The correct way for taking reading of colorless solution is lower meniscus. Lower meniscus. మనం ముందేం చెప్పుకున్నాము, ఇక్కడేం మినిస్కస్, ఇక్కడే తీసుకోవాలి. రైట్ వే ఇస్ అప్పర్. కలర్ సొల్యూషన్ ఏమో పై గీత తీసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదే కలర్లెస్ సొల్యూషన్స్కి వచ్చేటప్పటికి లోయర్ మినిస్కస్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ రీడింగ్ చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి, రీడింగ్ చూడండి. ఇది ఇప్పుడు చూడండి, ఈ ఏ రీడింగ్ నోట్ చేయాలంటే మనకి ఇక్కడ వరకు ఉంది అనమాట. ఐ విల్ షో. ఇక్కడికున్న అది తీసుకోకూడదు. దిస్ ఈస్ రాంగ్. యూ హ్యావ్ టు డూ దిస్ ఈస్ కరెక్ట్. దిస్ ఈస్ కరెక్ట్. లోయర్ మినిస్కస్ ఈస్ కరెక్ట్ అండ్ అప్పర్ మినిస్కస్ రీడింగ్ ఈస్ రాంగ్. ఇది కూడా కాన్కేవ్ మినిస్కస్ వస్తుంది మనకు. యూ విల్ గెట్ కాన్కేవ్ మినిస్కస్. కాబట్టి టూ థింగ్స్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. వన్ ఫర్ కలర్లెస్ సొల్యూషన్, అదర్ వన్ కలర్డ్ సొల్యూషన్. కలర్డ్ సొల్యూషన్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ అప్పర్ లైన్. అప్పర్ పైన ఉన్న లైన్ తీసుకోవాలి, మినిస్కస్ పైన ఉన్న లైన్ తీసుకోవాలి. అదే కలర్లెస్ సొల్యూషన్ ఉన్నప్పుడు మినిస్కస్
కి అప్పర్ లైన్ తీసుకోకూడదు, బాటమ్ లైన్ తీసుకోవాలి, అంటే కింద ఉన్న లైన్ తీసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కామన్గా అందరూ చేసేటువంటి మిస్టేక్స్లో ఇది ఒకటి అనమాట. దెన్ హౌ టు హీట్ కంటెంట్స్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఇన్ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్. రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ అంటే తెలుసు, రౌండ్గా ఉంటుంది అనమాట. దాంట్లో మనము మన రియాక్షన్ ఏదైనా ప్రిపరేషన్స్ చేయాలన్నప్పుడు యూ విల్ యాడ్ ఏ ప్లస్ బి ప్లస్ సి గివ్స్ రైస్ టు డి అనే కాంపౌండ్ తయారు చేసినప్పుడు ఏని బిని సిని అన్ని వేసేసి రౌండ్ బాటమ్ ఫ్లాస్క్లో వేసేసి మనం హీట్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే హీట్ చేసినప్పుడు ఓకే, స్టూడెంట్స్ డు నాట్ యూజ్ ఎనీ ప్యూమర్ స్టోన్స్ ఫర్ రిఫ్లెక్సింగ్ ది సొల్యూషన్ ఇన్ ఫ్లాస్క్ యాజ్ దర్ ఈస్ నో ప్యూమర్ స్టోన్. then obviously bumping will happen which can explode the flask. Then what is the correct way? When we are boiling a particular liquid, pumice stones should be added in order to avoid ది బంపింగ్ ఆఫ్ సొల్యూషన్. ఇది మీకు ఆల్రెడీ మీకు దీంతో ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్లో కూడా చెప్పాను. క్వార్టరల్స్ మెథడ్లో మీకు చెప్పాను. క్వార్టరల్స్ మెథడ్లో వాటర్ తీసుకుంటారు, వాటర్లో నీకు కొద్ది సాల్ట్ కలుపుతారు. అక్కడ ఏముంటుంది, ఒక ఫనల్ బౌల్ ఇచ్చి పెట్టుంటాము. ఆ ఫనల్లో కింద మీకు పోర్సలిన్ బీడ్స్ వాడాలని చెప్పుంటాను. దాన్ని పోర్సలిన్ బీడ్స్ అంటారు. అంటే పింగాణి ముక్కలు 2 వేయాలని చెప్తాను అనమాట. ఎందుకంటే హీట్ చేసినప్పుడు ఆ లిక్విడ్ అనేది ఎగిరి బయట పడిపోకుండా ఉండడానికి పింగాణి ముక్కలు వేస్తారనమాట. 2 ముక్కలు, ఒక 2 to 3 బీడ్స్ వేస్తూ ఉంటారు అనమాట. ప్యూమైట్ స్టోన్స్ అంటారు, ఓకే, ఆర్ పోర్సలైన్ బీడ్స్ అంటూ ఉంటారు. పింగాణి ముక్కలు మన ముత్యాల లాంటి ఒక చిన్న ఉంటాయి అనమాట. ఇంకా ముత్యాల కంటే ఇంకా చిన్న సైజులో ఉంటాయి. అవి ఒక 4-5 వేసేసి హీట్ చేస్తే ఆ హీట్ అయినా కూడా ఎగిరి లిక్విడ్ బయట, మన ఇంట్లో అన్నము బాయిల్ చేసేప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి ఆ ఫుడ్ సబ్స్టెన్స్ అని ఎగిరి హై ఫ్లేమ్లో పెట్టి ఎగిరి బయట పడతా ఉంటుంది అనమాట. అలా పడకుండా ఉండాలి, ఒక లిక్విడ్ని కానీ ఒక రియాక్షన్ మిక్చర్ని హీట్ చేసేటప్పుడు ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, అడుగులో ఆ లిక్విడ్కి ఏం కలపాలి అంటే 2-3 ముక్కలు ప్యూమైట్ స్టోన్స్ కానీ లేకపోతే పోర్సలిన్ బీడ్స్ కానీ కలపాలి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. అలా లేకపోతే ఎగిరిపోయి మనకు ఏమవుతుందంటే సొల్యూషన్ మొత్తం ఎగిరి కింద పడిపోయి ఒకసారి ఫ్లాస్క్ ఎక్స్ప్లోడ్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. దెన్ ఇక్కడ చూడండి, మరి ఎలా హీట్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్. హీట్ చేయడానికి అంటే లో బాయిలింగ్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు ఎలా హీట్ చేయాలి, హై బాయిలింగ్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అంటే, 100 degrees కంటే తక్కువ ఉందనుకో బాయిలింగ్, నీ దగ్గర 2 రకాల సొల్యూషన్స్ ఉన్నాయి నీ దగ్గర. ఒక లిక్విడ్ని హీట్ చేయాలి, ఎక్స్ అనే లిక్విడ్ ఉంది, వై అనే లిక్విడ్ ఉంది. ఎక్స్ అనే లిక్విడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ వచ్చి 70, వై అనే లిక్విడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ వచ్చి 200. మరి ఎలా హీట్ చేయాలి, ఎక్స్ వచ్చి బాయిలింగ్ పాయింట్ 70 అనుకుంటే దాన్ని వాటర్లో పెట్టి హీట్ చేస్తే చాలు. వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంత, 100 degree సెంటిగ్రేడ్. కాబట్టి 100 degree సెంటిగ్రేడ్ కంటే తక్కువ బాయిలింగ్ పాయింట్స్ ఉన్న లిక్విడ్స్ అన్నిటిని మనం తీసుకొని వాటర్ బాత్లు వేడి చేయొచ్చు. అంటే వాటర్ బాత్లు వేడి చేయొచ్చు అంటే ఏమి, రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ తీసుకుంటావు, దాంతో ఏ ప్లస్ బి కలిపేస్తావు. అంటే నువ్వు 60కి 70కి హీట్ చేయాలన్నప్పుడు ఆ ఫ్లాస్క్, రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ మొత్తం తీసుకొని ఒక బీకర్లో వాటర్ తీసుకొని వాటర్ వేడి చేసి, వాటర్ వేడి అవుతూ ఉంటే దాంతోకి రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ పెట్టి వేడి చేస్తాను. అంతేకాని డైరెక్ట్గా రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ ఫ్లేమ్ మీద పెట్టి వేడి చేయి. మన ఇంట్లో అన్నం చేసినట్టు ఆ పాత్ర తీసుకుని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి వేడి చేయమన్నమాట. కెమిస్ట్రీ ఈజ్ డిఫరెంట్ అండ్ వీల్ యూజ్ ద రౌండ్ బాటమ్ ఫ్లాస్క్. రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ ఏ ప్లస్ బి కలుపుతావు, దాన్ని తీసి ఒక బీకర్లో వాటర్ పెట్టి ఉంటావు. ఆ వాటర్లోకి దీన్ని పెట్టేసి వాటర్ని వేడి చేస్తావు. వాటర్ వేడి అయిన తర్వాత లోపల ఉన్నటువంటి రౌండ్ బాటమ్ ఫ్లాస్క్లో ఉన్నటువంటి కంటెంట్స్ ఏ ప్లస్ బి అనేది వేడవుతుంది. అలా కాకుండా హై బాయిలింగ్ అనుకోండి, అంటే లోపల ఏ ప్లస్ బిని వేడి చేయడానికి 200 degrees వేడి చేయాలి, వాటర్ పనికి వస్తుందంటే పనికిరాదు. ఎందుకంటే వాటర్ బాయిలింగ్ పాయింట్ ఈస్ 100 degrees సెంటిగ్రేడ్. 100 degrees సెంటిగ్రేడ్కి నువ్వు వేడి చేసిన తర్వాత ఏమవుతుందంటే టెంపరేచర్ 100 కంటే ఎక్కువ పోదు. మరి థర్మామీటర్ పెట్టి చూస్తే 100 ఉంటుంది, అంతే, పోదు. మరి ఇచ్చిన హీట్ అంతా ఏమవుతుందంటే ద టోటల్ హీట్ విల్ బి కన్వర్టెడ్ టు ఫేస్ చేంజ్. అంటే మొత్తం లిక్విడ్ వాటర్ కాస్త మొత్తం వాటర్ వేపర్ అవడానికి ఉపయోగపడుతుంది తప్ప వాటర్ లెవెల్ తగ్గిపోతూ వచ్చేస్తుంది, మొత్తం నీరు ఆవిరైపోతా వచ్చేస్తుంది. అంతేగా టెంపరేచర్ 100కి మించిపోదు. అటువంటప్పుడు ఏం చేయాలి అంటే, దెన్ యూ కెన్ యూజ్ ఆయిల్ బాత్ ఆర్ శాండ్ బాత్. ఫస్ట్ బాయిలింగ్ పాయింట్స్ 100 వరకు ఏదైనా ఒక పదార్థాన్ని వేడి చేయాలంటే, ఉదయం క్లాస్లో మీకు చెప్పాను, వాట్ ఐ టోల్డ్ ఇన్ మార్నింగ్ క్లాస్, ఇఫ్ యూ వాంట్ టు కూల్ ఎనీ సబ్స్టెన్స్ టు 0, ఏదైనా ఒక పదార్థాన్ని 0 degrees కూల్ చేయాలనుకుంటే ఐస్ సరిపోతుంది. అదే ఏదైనా ఒక పదార్థాన్ని 0 కంటే తక్కువ కూల్ చేయాలి, -2కి -3 కూల్ చేయాలంటే ఐస్ సరిపోదు, ఫ్రీజింగ్ మిక్చర్ వాడాలి. ఫ్రీజింగ్ మిక్చర్ అంటే ఏమి అంటే, ఐస్కి కొద్దిగా సాల్ట్
మన ఇంట్లో వాడేటువంటి ఉప్పు, రాళ్ళ ఉప్పు కలిపేసి మిక్స్ చేసి పెడితే దాన్ని ఫ్రీజింగ్ మిక్చర్ అంటారు. అటువంటి ఫ్రీజింగ్ మిక్చర్ చేసి అప్పుడు ఒక పదార్థం ఎక్స్ అనే పదార్థాన్ని పెడితే అది -2 డిగ్రీస్కి -3 డిగ్రీస్ కూల్ చేయొచ్చు అనమాట. అదే విధంగానే ఒక పదార్థాన్ని 100 డిగ్రీస్ కంటే తక్కువ హీట్ చేయాలనుకుంటే వాటర్ బాత్ అంటే ఏం లేదు, ఒక బీకర్ తీసుకొని వాటర్ పోసి వేడి చేసి దాంతో నీ కాంపౌండ్ పెట్టి వేడి చేయాలని వాటర్ బాత్ అంటారు. అలా కాకుండా 100 కంటే ఎక్కువ డిగ్రీస్కి వేడి చేయాలి అనుకున్నప్పుడు వాటర్ పనికిరాదు, యూ హ్యావ్ టు గో ఫర్ ఆయిల్ బాత్. ఆయిల్ బాత్లు ఎక్కువ వాడుతూ ఉంటారు. శాండ్ బాత్ అంటే ఇసుకను వేడి చేసేసి దానిపైన ఇసుక బాగా వేడి చేసి దానిపైన కాంపౌండ్ పెట్టి వేడి చేయడం ఒక పద్ధతి. ఆయిల్ వేడి చేసి ఆయిల్ ఒకటి రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ పెట్టి పెట్టడం ఒకటి. ఇంకా ఒకటి ఏంటంటే చూడండి, వైర్ మెష్ ఇలాంటిది అనమాట. దిస్ ఈజ్ వైర్ మెష్, ఎలక్ట్రికల్ వైర్ లోపలంతా వైర్ మెష్ ఉంటుంది. ఇది రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ అండి. దిస్ ఈజ్ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్. This is round bottom flask. ఈ రౌండ్ బాటమ్ దిస్ ఈజ్ వైర్ మెష్. ఈ వైర్ మెష్ లోకి ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ పెట్టి ఇది కరెంట్ తోటి వర్క్ అవుతుంది అనమాట. మనం ఇంత టెంపరేచర్ అని చెప్పి సెట్ చేసేస్తే ఆటోమేటిక్గా స్లోగా హీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ వైర్ మెష్. దిస్ ఈజ్ వెల్ నోన్ equipment to heat any chemical. చూడండి once again, this is round bottom flask, RB అంటారు, రౌండ్ బాటమ్ ఫ్లాస్క్. అండ్ దిస్ ఈజ్ వైర్ మెష్. మీరు లోపల కూడా చూడండి, మీకు వైర్ కనపడతా ఉంటుంది నీట్గా. ద టోటల్ ఈ పార్ట్లో చూసారు అంటే యూ విల్ హ్యావ్ దిస్ వైర్. ఇక్కడ చూడండి, ఈ పార్ట్లో చూడండి, మీకు వైర్ కనపడుతుంది, దిస్ పార్ట్. ఓకే, వైర్ మెష్ అంటారు అనమాట. Then how to okay, a few more slides are there. How to fill a burette. ఇది మీరు చాలా am I audible వినపడుతుందమ్మా? ఓకే, ఇంకా విల్ గో ఫర్ ఫ్యూ మోర్ స్లైడ్స్. హౌ టు ఫిల్ ఎ బ్యూరెట్ విత్ సొల్యూషన్ ప్రాపర్లీ. బ్యూరెట్తో ఎలా ఫిల్ చేస్తారు సొల్యూషన్? దిస్ మీకు మన ప్రాక్టికల్స్ చేసేటప్పుడు చూసాను, మెనీ స్టూడెంట్స్ హ్యావ్ డన్ మెనీ రాంగ్ థింగ్స్. ఫస్ట్ యూ హ్యావ్ టు వాష్ యువర్ బ్యూరెట్. మీ బ్యూరెట్ని ముందుగా డిష్లు వాటితో నీట్గా వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి అనుకుంటే, మరి ఫస్ట్ ప్లేస్ ఎ ఫనల్ షుడ్ బి యూజ్ టు ట్రాన్స్ఫర్ లిక్విడ్ ఇంటూ బ్యూరెట్. నువ్వు బ్యూరెట్లోకి డైరెక్ట్గా లిక్విడ్ని డైరెక్ట్గా ఒక బీకర్లో తీసుకొని పోసేయకూడదు. మెనీ ఆఫ్ యూ డన్ దిస్, బట్ యాక్చువల్గా అయితే బ్యూరెట్ పైకి ఫనల్ పెట్టి, అంటే ఒక డ్రాప్ కూడా బయట పడకుండా ఉంటుంది. ఎందుకంటే సైడ్లో పడింది అనుకోండి, ఆ సైడ్ మీదే వచ్చి మళ్ళీ కొనలో ఆ డ్రాప్ అనేది నీకు టైట్రేషన్ చేయడం పడిపోవచ్చు. అలా దట్ షుడ్ బి అవాయిడెడ్. పైన ఫనల్ పెట్టి నీకు కావాల్సిన అమౌంట్ లిక్విడ్ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. మళ్ళీ ఫనల్ తీసేసి లిక్విడ్ లెవెల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. దట్టు ఈ ప్లేస్లో ఎయిర్ గ్యాప్స్ అనేది ఉంటుంది. దిస్ జనరలీ విల్ అబ్జర్వ్ ఇన్ దిస్. ఈ ప్లేస్లో మనకి ఇక్కడ చూడండి, ఇన్ దిస్ ప్లేస్ ఇక్కడ మనకు ఎయిర్ గ్యాప్ అనేది వచ్చేస్తుంది. అంటే బ్యూరెట్ మొత్తం నువ్వు లిక్విడ్తో తీసుకుంటావు, కానీ ఆ ప్లేస్లో ఖాళీ ఉంటుంది, ఏమీ ఉండదు. దట్స్ వై ఏం చేయాలంటే ఫస్ట్ యూ లీవ్ సమ్ పోర్షన్, అంటే కొంత పోర్షన్ స్పీడ్గా వదిలేస్తే ఈ పోర్షన్లో కూడా మనకు లిక్విడ్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి మొత్తం బ్యూరెట్లో ఈ పోర్షన్లోనే లిక్విడ్ ఉండాలి, పైన పోర్షన్లో కూడా అప్ టు 0 మార్క్, అంటే 0 to 50 వరకు ఆ లిక్విడ్ ఉండాలి. చాలామంది ఈ పోర్షన్ ఖాళీగా పెట్టేసి పై పోర్షన్లో మాత్రం, అంటే ఈ పోర్షన్లో మాత్రం, ఈ పై పోర్షన్లో మాత్రం ఫిల్ చేసుకొని టైట్రేషన్ చేస్తూ ఉంటారు అనమాట. దట్ లీడ్స్ టు రాంగ్ రీడింగ్. కాబట్టి ఈవెన్ దట్ ఈస్ ఆల్సో రాంగ్. Okay, many times students just put the funnel and do not pick it up, due to which overflowing may take. The correct way of transferring solution in funnel should be held with one hand and transfer the liquid with other hand. But remember, while doing this, the lower knob should be closed. ఆల్వేస్ ఒకసారి ఈ నాబ్ని క్లోజ్ చేయకుండా ఓపెన్ పెట్టేసి పైన పోసేస్తా ఉంటాడు, కింద పడిపోతూ ఉంటుంది. అది ఈవెన్ దట్ టు అబ్జర్వ్డ్ ఇన్ 1 or 2 స్టూడెంట్స్. ఖచ్చితంగా ఆ నాబ్ని క్లోజ్ చేసి మళ్ళీ పైన ఫనల్ పెట్టి తర్వాత లిక్విడ్ని పోసేసి ఆ ఫనల్ తీసేసి పక్కన పెట్టేసేయాలి అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ హౌ టు క్లీన్
హౌ టు క్లీన్ ఆర్ డ్రై ది వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ ఆర్ స్టాండర్డ్ ఫ్లాస్క్. దీన్ని స్టాండర్డ్ ఫ్లాస్క్ అంటారు, వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ అంటారు. మీకు ఎలా క్లీన్ చేయాలి అంటే, వాష్ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ విత్ డిస్టిల్డ్ వాటర్ అండ్ దెన్ లీవ్ ఇట్ ఫర్ ఎయిర్ డ్రైయింగ్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు క్విక్లీ డ్రై యూ కెన్ యూస్ సాల్వెంట్ లైక్ అసిటోన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. బాగా ఈ ఫ్లాస్క్ వాడుకున్న తర్వాత లిడ్ పెట్టేసి వెళ్ళిపోయినారు అనుకుంటే లిడ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ రోజు ఓపెన్ చేసుకోవడానికి ఈ లిడ్ అనేది, ఈ లిడ్ మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళకి ఇది ఓపెన్ కాదు. దెన్ వాట్ టు డూ, మీరు కంప్లీట్గా వాటర్తో నీట్గా వాష్ చేసి లిడ్ని సెపరేట్గా పెట్టి డ్రై చేసి, ఓకే, దెన్ యూ కెన్ కీప్ క్లోజ్ విత్ ద లిడ్. ఇంకా మీకు తొందరగా ఎండిపోవాలనుకుంటే దాన్ని ఏం చేస్తారంటే, జనరల్లీ వి నో దట్ ఆ వాటర్తో వాష్ చేస్తే ఎండడం లేట్ అవుతుంది అనమాట, డ్రై అవ్వడం లేట్ అవుతుంది. దట్స్ వై యూజ్ అసిటోన్. అసిటోన్ కనుక అసిటోన్ తీసుకొని కొద్దిగా వేసేసి బాగా క్లీన్ చేసి కింద పోసేస్తాను అనుకోండి, ఈజీగా అది డ్రై అయిపోతుంది అనమాట. దెన్ లాస్ట్ థింగ్, హౌ టు ట్రాన్స్ఫర్ ఏ సాలిడ్ కెమికల్ ఫ్రమ్ సాలిడ్ వేయింగ్ బాటిల్ టు వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్. దీంతో ఒక సాలిడ్స్ ఎలా వేసుకోవాలి అనుకుంటే, హౌ టు పోర్ సమ్ సాలిడ్. దీంతో ఒక సాలిడ్ ఎలా వేయాలి అనుకుంటే, వాట్ ఈస్ ద కరెక్ట్ మెథడ్? ఇన్ ఏ క్లీన్ డ్రై వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ ట్రాన్స్ఫర్ ద సాలిడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫనల్. ఇక్కడ ఫనల్ పెట్టాలి కంపల్సరీగా. యూ కీప్ ద ఫనల్ అండ్ ట్రాన్స్ఫర్ ది సాలిడ్ and then use the distilled water to have all the particles go into the volumetric flask which remain stick to the funnel పెట్టి దానిపైన సాల్ట్ వేసి వాటర్ తోటి సైడ్ అంతా వాటర్ అంతా పోయాలి, సో దట్ ఆ ఫనల్ అంటుకున్నటువంటి మాలిక్యూల్స్ మొత్తం కూడా సాల్ట్ మాలిక్యూల్స్ లోపలికి వెళ్తుంది. దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్. అండ్ హౌ టు మేకప్ ది సొల్యూషన్, హౌ టు మేకప్ వాల్యూమ్ ఇన్ టు ద సొల్యూషన్. ఎలా మేకప్ చేయాలి అనుకుంటే చూడండి, ఫస్ట్లో చెప్పాను మీకు, వన్స్ యూ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ ద సాలిడ్ కెమికల్ టు వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ వేసిన తర్వాత దెన్ టేక్ హెల్ప్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ టు క్లీన్ ద ఫనల్ నీట్ క్లీన్ చేసి పక్కన పెట్టేసేయాలి. ఫస్ట్లో యాడ్ లిటిల్ లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్, ఓకే, టు ది స్టాండర్డ్ ఫ్లాస్క్. కొద్దిగా వాటర్, సగం వరకు వాటర్ వేసేసి క్యాప్ క్లోజ్ చేసి స్టాండర్డ్ ఫ్లాస్క్కి బాగా షేక్ చేయాలన్నమాట. ఒక 5 to 10 టైమ్స్ షేక్ చేసి నీ సాల్ట్ మొత్తం ఆ వాటర్లో కరిగిపోయింది అనుకో, దెన్ స్లోలీ యాడ్ డిస్టిల్డ్ వాటర్ అగైన్, మళ్ళీ కొంచెం కరుగుతుంది, మళ్ళీ బాగా షేక్ చేయాలన్నమాట. అలా స్లోగా యాడ్ చేసిన తర్వాత అప్ టు బ్రిమ్, నెక్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చెప్పాను, టేక్ యువర్ పిపెట్ అండ్ స్లోలీ యాడ్ యువర్ వాటర్ డ్రాప్ బై డ్రాప్. ఒక్కొక్క డ్రాప్ బై డ్రాప్, నెక్ నుంచి డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేస్తూ వెళ్ళాలి. అంతేకాని డైరెక్ట్గా మనము పోర్ చేస్తే కనుక నీకు మార్క్ కంటే ఒక్క డ్రాప్ ఎక్స్ట్రా పడినా కూడా దాని కాన్సన్ట్రేషన్ మారిపోతుంది. దెన్ ఇట్ మే నాట్ బి ఏ కరెక్ట్ స్టాండర్డ్ సొల్యూషన్ ఫర్ యూ. కాబట్టి మొత్తం స్టాండర్డ్ ఫ్లాస్క్లోకి సాల్ట్ వేసిన తర్వాత ఫనల్ తీసి ఫనల్ చుట్టూ వాటర్ వేసి క్లీన్ చేసి ఫనల్ పక్కన పెట్టేసి డిస్టిల్ వాటర్తో హాఫ్ ఆఫ్ ది స్టాండర్డ్ ఫ్లాస్క్ డిస్టిల్ వాటర్ వేసేసి క్యాప్ క్లోజ్ చేసి, ఓకే, బాగా షేక్ చేస్తాం 10 టైమ్స్. ఆల్మోస్ట్ కరిగిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ షేక్ చేస్తాం. అండ్ దెన్ అప్ టు ద బ్రిమ్ వరకు, ఆ మెడ వరకు దానికి వాటర్ వేసేసి మెడ తర్వాత పోర్షన్కి ఎలా వేయాలంటే పిపెట్ తోటి డ్రాప్ బై డ్రాప్ అనేది యాడ్ చేసుకుంటూ పోతాం అనమాట. దిస్ ఇస్ ద మెథడ్. ఓకే, దిస్ స్టాలగ్మోమీటర్, విస్కోమీటర్. ఆ పిప్పెట్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనుకుంటే, డోంట్ టచ్ ది పిప్పెట్ అట్ ది బల్బ్. మన పిప్పెట్ తెలుసు మనకు మధ్యలో బల్బ్ లాగా బల్జ్ అయి ఉంటుంది, ఆ బల్బ్ దగ్గర పట్టారు అనుకోండి అక్కడ విరిగిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. దేర్ఫోర్ వన్ కెన్ హోల్డ్ ఇట్ ఫ్రమ్ ది రిమైనింగ్ పార్ట్స్ either from the top or bottom other than bulb, and one should always take care of, operator should not be held from sensitive part. అట్ పిప్పెట్ మీరు పైన కానీ కింద కానీ పట్టవచ్చు జనరల్ కానీ, ఆ బల్బ్ దగ్గర మనం పడితే బల్బ్ అనేది బ్రేక్ అయ్యేదానికి ఛాన్స్ ఉందన్నమాట. దట్ యూ షుడ్ నాట్ డూ. Okay, these are the common laboratory practices that should be followed in your laboratory while performing the experiments. Okay nandi, am I audible? Okay. Okay, now let us go for a discussion part. Idi these are the do's and don'ts that you should follow in the chemistry laboratory. Let us go for a discussion part. Okay, if you are having doubts on all these slides, we will discuss one by one slide. Okay. Let us have a discussion.